ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం. నేమం గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేసి ప్రగతిని వివరించిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. సామర్లకోట 3వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. హాజరైన జనసేన జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి అపవిత్రం చేసినందుకు వైసీపీకి తగ్గిన మూల్యం చెల్లించక తప్పదు. బీజేపీ నాయకులు హెచ్చరిక. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే. కాకినాడ బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం నేవం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల పరిపాలనలో రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ప్రత్యేకంగా ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సంక్షోభంలోనో సంక్షేపం కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ప్రజలకు వివరించారు. ఇలాంటి సమర్థవంతమైన మహానాయకుల నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందున ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబు, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి యేసుదాసు, చప్పుడు వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నేమం గ్రామ పార్టీ అధ్యక్షులు దాసరి శివ, మండల ప్రధాన కార్యదర్శి పోసిన రాము, రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, తాటికాయల బుజ్జి, సిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య, సంబంధిత శాఖల అధికారులు, కూటమి ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జన సైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. ముందు ఎన్ని పనులు చేయబోతా ఉన్నాడు, ఏం చేయబోతా ఉన్నాడు, ఈ రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి తీసుకెళ్ళిపోతా ఉన్నాడని చెప్పి తెలియజేస్తాను. అలాగే నేను సగర్వంగా చెప్తాను, పిల్లి సత్యనారాయణమూర్తి గారు కానీ, బాబీ గారు కానీ, ఇతర కూటమి పెద్దలు కానీ, భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ, ఎవరు అందరి యొక్క సమిష్టి నాయకత్వంతో ఇవాళ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మేము కొన్ని పనులు చేసాం. రైతాంగానికి చేతుడు వాదులుగా ఉండడానికి మా సొంత నిధులు పెట్టుకున్నాం. అందరూ కలిసి మా సొంత నిధులు పెట్టుకుని 2 మండలాల్లోని కూడా డ్రైనేజీలో పూడికి తీయడం. ఏ రోజు ఒక్క రోజు డ్రైనేజ్ అంటే ఏంటో దాంట్లో పూడికి తీయడం కూడా తెలియని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వెళ్తే మా సొంత నిధులతో, ఇంకా నిధులు లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో మా సొంత నిధులు 18 లక్షలతో 45 రోజుల పాటు ప్రతి చోట కూడా పూడికి తీయడం జరిగింది. దానివల్ల ఒక 60 ఎకరాలు తప్ప మొన్న మునుపులో వర్షంలో ఈ కాన్స్టిట్యూన్సీలో ఒక 60 ఎకరాలు చిన్న మునుపు గురయ్యే తప్ప మిగిలిన చోట ఎక్కడ కూడా ఎప్పుడు ముప్పు గురయ్యే భూములు కూడా ఏ భూములు కూడా ముప్పు గురవలేదు కాబట్టి సగర్వంగా చెప్పగలుగుతాం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పట్టణ పరిధి 3వ వార్డులో శనివారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి, బాబు, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ హాజరయ్యారు.
కూటమి ప్రభుత్వం 100 రోజుల ప్రగతిని గురించి వారి సందర్భంగా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు, ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం రూట్లన్నీ కూడా ఈ 4-5 సంవత్సరాలు 4-3 సంవత్సరాల్లో 20% సామర్లకోటలో రూట్లన్నీ కూడా పూర్తవుతాయి, డ్రైన్లు అన్నీ కూడా పూర్తవుతాయి. ఇల్లులన్నీ కూడా మ్యాక్సిమం మీ అందరికీ కూడా నేనే వస్తాను, నేనే వచ్చి మీరు కట్టుకోకపోతే కట్టుకోండి అని చెప్పి నేను చెప్పి ఇల్లు కట్టించే పరిస్థితి కూడా తీసుకుంటాను నేను. అలాగే ఇదే కాదు, నీట్గా ఉండాలి. అంచేత పెద్దాపురంలో పార్క్ కట్టించాను నేను. మీరు చాలామంది చూసుకుంటారు, అది 8 ఎకరాల్లో మంచి పార్క్ అంటే పార్క్ అంటే ఎందుకు అనుకున్నారు మీరు? ఇవాళ చాలామంది మరి హైదరాబాద్ వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు, ఎంత పేదవాళ్ళు వెళ్ళలేరు కనుక ఒక పార్క్ ఉంది, దాంట్లో అన్నీ కూడా పెట్టి ట్రైన్ కూడా ఎక్కి తిరిగేలాగా ఒక పార్క్ ఏర్పాటు చేయాలి. అది 4 సంవత్సరాలు బాగానే తెలిసింది. ఈ గవర్నమెంట్ వచ్చాక తాళం వచ్చింది. నేను తాళం తీయించాను, ఈ గవర్నమెంట్ వచ్చిన తాళం మొదటిసారి అదే తాళం తీయించాను. తీసి దాన్ని బాగు చేశాను, నార్మల్ స్థితికి తీసుకొచ్చాను. మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు అని చెప్పి తెలియాలి. అలాగే రోడ్లో మొక్కలన్నీ కూడా చచ్చిపోతే మరి మొక్కలన్నీ పాటిస్తున్నాను. అలాగే లైట్లు అన్నీ బాగోపోతే లైట్లు వేయించాను. అలాగే మీరు సెంట్రల్ లైటింగ్ చూసారు, మీరు మొక్క లైటింగ్ వేయించారు. ఆ లైటింగ్ అంతా కూడా మళ్ళీ పండగకి వేయించాను, క్రిస్మస్కి వేయించాను, మళ్ళీ బ్రహ్మాండంగా చేయించాను. ఎందుకంటే ఏదో కార్యక్రమం హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు చూసినట్టు హ్యాపీగా ఉండాలని చెప్పి మా ఆలోచన, అంచేత అందరం ఉండాలని చెప్పి ఆలోచన. అలాగే సమస్యలు ఉన్నాయి, సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత తీసుకోరు. ఒకటి మీరు వైర్ చెప్పారు, ఇక్కడ చంద్రసారి నాకు వైర్లు చెప్పినప్పుడు చిన్న వైర్లని కూడా నేనే తీయించాను. కానీ పెద్ద వైర్లు 60 లక్షలు 50 లక్షలు అవుతుంది, దాన్ని కూడా ప్రయత్నం చేస్తాను. ఈ రోజు కూడా పెద్దాపురం నియోజకవర్గం పని ఉంటే ఆయన ఫోన్ చేస్తే చాలు, ఆ అధికారులు చేస్తారు. స్వయంగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి కేవలం 500 మొక్కల కోసం పెద్దాపురం నుంచి సామర్లకోట సుందరీకరణ చెయ్యాలి, పచ్చదనం కనిపించాలి, మొక్కలు నాటాలి, ప్రకృతిని ఆస్వాదించాలి పెద్దాపురం నియోజకవర్గ ప్రజలని ఆయన డిఎఫ్ఓ గారి దగ్గర కూడా వెళ్ళి ఆయన మొక్కలు అడిగినటువంటి మహానాయకుడు రాజప్ప గారు. చిన్న స్థాయి కౌన్సిలర్ లేదా వార్డు అయితేనే ఫోన్ చేసి పనిచేసేటువంటి పరిస్థితులు. కేవలం నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమతో 3 సార్లు నన్ను ఎక్కించారు. ఈ ప్రజలకి ఎంత కష్టమైనా చేయాలని అనేక మెట్లు దిగి ఆయన తన చిన్న స్థాయి అధికారుల దగ్గర కూడా వెళ్ళి పని అడిగి పని చేయించేటువంటి తత్వం ఉన్నటువంటి రాజప్ప గారు లాంటి నాయకుడిని ఇంకొకసారి ఎమ్మెల్యే గారు కూడా మనం అందరూ సిద్ధంగా ఉండాలి. ఆయన ఆయురారోగ్యాలు బాగుండి ఆయన తిరగగలనంతసేపు పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా అదే బాటలో నడవాలి, మంచిని గెలిపించాలి, మంచి ప్రభుత్వం మన ముందు ఉండాలి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించి తిరుమల తిరుపతిని అపవిత్రం చేసినందుకు తిరుమలేశుని ప్రసాదంలో సైతం జంతు కళేబరాల నుంచి తీసిన నూనె కలపడం ద్వారా కల్తీ చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు వైసీపీ నాయకత్వం మూల్యం చెల్లించక తప్పదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ముందుగా గుడి పరిసర ప్రాంతాలను పసుపు నీటితో శుభ్రం చేశారు. తదుపరి వెంకటేశ్వర స్వామి ఆలయం ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేశారు. గుడి సమీపంలో చేసిన నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ పాలనలో తిరుమలలో కల్తీ సిగ్గు, వైఎస్ఆర్ పాలనలో తిరుమలలో జరిగిన దోపిడీపై విచారణ చేయాలి, వైఎస్ఆర్ పాలనలో దేవాలయాల మీద దాడుల్లో దోషులను శిక్షించాలి, తిరుమల పవిత్రతను కాపాడాలి, తిరుమలలో అపచారం చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలి వంటి నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమలేశుని ప్రసాదం కల్తీకి నిరసనగా స్థానిక గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, గోడి వెంకట్ల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా ప్యానలిస్ట్ దువ్వూరు సుబ్రహ్మణ్యం, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పైడా భావన ప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్, వడ్డాది గోపాలకృష్ణ, నండూరి వెంకట్రావు, సీతా కళ్యాణి, పైండా నాగమణి, సోమశెట్టి నాగేశ్వరరావు, ఏ అపర్ణ, బుద్ధ్యా లలిత, ఎండమూరి అప్పారావు, తుమ్మలపల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. 2019లో 151 స్థానాలు గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ శాసనసభలో 11 స్థానాలకు పడిపోయిందంటే దాని ప్రతిఫలాన్ని, తిరుమలలో చేసినటువంటి అన్యాయాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పాలనలో జరిగినటువంటి గుళ్ల మీద జరిగిన దాడి యొక్క ప్రతిఫలాన్ని అనుభవించినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా దాని ప్రతిఫలం అని చెప్పేసి ఈ వైఎస్ఆర్ పార్టీ పతనానికి అదే కారణం అని చెప్పేసి మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు భవిష్యత్తులో ఇప్పుడు మా మిత్రులు చెప్పారు, పైడా భావన ప్రసాద్ గారు చెప్పారు,
తిరుమలలో ఏ ఒక్కరూ తిరుమలకి అన్యాయం చేసినప్పటికీ కూడా దాని ప్రతిఫలాన్ని అనుభవించినటువంటి అనేక మంది నాయకుల్ని మనం గత చరిత్రలో చూసాం. ఈ వైఎస్ఆర్ పార్టీ కూడా భవిష్యత్తులో చరిత్రలో కలిసిపోతుంది అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ పార్టీయే కాదు, వైఎస్ఆర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి అనేక మంది చరిత్రలో కలిసిపోతారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ చెప్పింది. ఈ రోజు గాంధీనగరం వెంకటేశ్వర గుడి సాక్షిగా చెప్తున్నాం. ఈ రోజు మొదలు మళ్ళీ ఏడాది తిరిగేసరికి ఎవరైతే ఈ నెయ్యిలో అపవిత్రం చేశారో వాళ్ళు 7 కొండల వాడి శిక్షకి గురికాక తప్పదు. మీరు ఇది నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ జూన్ 21వ తారీఖున మనం మాట్లాడుకుందాం. ఎవరైతే దీంట్లో చేశారో ఈ చర్యలు ఇవన్నీ ప్రభుత్వాలు మీడియా ఇవన్నీ జరిగినా ఆయన ఇంతమంది కాపాడినవాడు ఆయన కాపాడుకుంటాడు. కాబట్టి భవిష్యత్తులోనైనా ప్రతి గుడికి గాంధీనగరం వెంకటేశ్వర గుడి మొదలు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర గుడి దాకా ప్రతి గుడిలో వేసే బోర్డు మెంబర్లు రాజకీయ పునరాసం కాకుండా వాళ్ళకు ఒక ధార్మికమైన చరిత్ర చూసి నియమించి మన హిందూ ధర్మాన్ని, మన భక్తుల్ని, మన విలువల్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. కుళ్ళిపోయినటువంటి పశువుల కొవ్వు పదార్థాన్ని ప్రసాదంలో కలుపుతారా? ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉందండి? ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉందండి? ఏది దేవుడితో ఆటలాడుకోవటమా? అంటే ఆయనకి హిందూ మతం హిందువులు ఓట్లు కావాలి కానీ హిందూ మతం అవసరం లేదా ఆ జగన్ గారికి? ఏమండి ఆ ధర్మారెడ్డి గారు ఆయన అక్కడికి వచ్చిన ఎన్ని ఘాతుకాలు చేశాడండి. అక్కడ తిరుమలలో ఎన్ని ఘాతుకాలు చేశాడండి. ఆ ఘాతుకాలకి చాలినట్టుగా ఆఖరికి లడ్డూ ప్రసాదం కూడా వాళ్ళకి అతీతమైపోయింది. జరిగిందని తెలియగానే ప్రజలందరూ కూడా చాలా అవమానం జరిగింది, బాధపడుతున్నారు. ఆ విషయం మీద ఈరోజు గాంధీనగర్ 41 డివిజన్లో వెంకటేశ్వర గుడి దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా బీజేపీ సీనియర్ పెద్దలు పావనం గారు అలాగే మన సుబ్రహ్మణ్యం గారు పాల్గొన్నారు. ఇందులో పసుపు నీళ్లు చల్లి అందరూ శుద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే వెంకటేశ్వర గుడిలో దేవుణ్ణి వెంకటేశ్వరం ఏర్పాటు చేసిన వ్యాపారం చేసే కార్యక్రమాన్ని కూడా మా మహిళలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చాలా హిందూ ప్రజలందరికీ కూడా అవమానం కనుక అందరూ కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టి ఏదైతే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే కార్యక్రమంలో భాగంగా కాకినాడ బీచ్ ను క్లీన్ చేసినట్లు కోస్ట్ గార్డ్ స్టేషన్ కమాండర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. కాకినాడ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో కాకినాడ ఎన్టీఆర్ బీచ్ నందు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఓఎన్జీసీ, రిలయన్స్, ఈకోలాస్టిక్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రోటరీ క్లబ్ కాకినాడ, అదానీ జెమినీ కోరమండల్, సీపోర్ట్ కాకినాడ, సూర్యరావుపేట గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కాకినాడ మున్సిపల్ ఉద్యోగులు, వేదాంత కంపెనీ, కోస్టల్ మెరైన్ పోలీస్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నాష్ కుమార్ వివిధ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులచే ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కోస్ట్ గార్డ్ స్టేషన్ కమాండెంట్ రాజేంద్ర కుమార్, కనకలత బరువా షిప్ కమాండింగ్ ఆఫీసర్ కమాండెంట్ ఆర్ఎస్ఎస్ బీసెట్టి, కాకినాడ సీపోర్ట్ సీఈఓ మురళీధర్, రిలయన్స్ నుండి లంక మురళి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ బీచ్ ను పరిశుభ్రం చేశారు. From cradle to grave it's there, so we also need to see the cigarette butts which enter, they are carcinogenic. The small organisms, the fish, they eat it, and from there it enters big fish, and there as it migrates up the food chain, it enters our body also. So for our survival, it is important that the oceans are there. And once again, I compliment Coast Guards as National Oil Company and our partners, our friends in this business. Reliance is here, Cairn is here, Oil India is here. We are very conscious about the local pollution, and we ensure. We have also formed to check oil spillage if it happens with Coast Guard. We have a group going, and we take care of that. And in fact, we are so conscious about environment as a company that when we put a project, so many a time we put some component of it for development of the environment, and we take care of that. So thank you once again. I compliment Coast Guard on this occasion, and I thank them for creating this awareness. కోస్టల్ స్టేట్స్ అన్నింటిలో ఏదో ఒకటి చేశారు. ఎండ్ బీచ్ కాకిని ఏపీలో ఒక బీచ్ దానికి స్పాన్సర్ చేయడం కూడా ఉంది. అలాగే ఈ ఈవెంట్ని కోస్ట్ గార్డ్స్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో చూస్తున్నారు. మేము అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అలాగే ఎన్జిఓ దరిద్ర రక్షణ సమితి వారు,
కోస్ట్ గార్డ్స్ వాళ్ళతోటి పేరప్ అయ్యి ఈ ఈవెంట్ని ఇంత లార్జ్ స్కేల్లో చేయటం జరుగుతుంది. దీని యొక్క ఇది చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అని అంటే, ఇప్పుడు మనందరం కరోనా ఎఫెక్ట్ అయి ఉన్నాం, కరోనా చూసాం, దానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే కరోనా ఏంటంటే కంటికి కనిపించింది దాదాపు 60 నుంచి 140 నానోమీటర్స్ ఉండే సైజు ఉంటుంది. కానీ ఈ నానో ప్లాస్టిక్స్ అనేవి ఏంటంటే అంతకంటే 1 నానోమీటర్ సైజుకి కూడాను డిజింటిగ్రేట్ అయిపోతాయి. ఇమ్మీడియట్గా మనకి ముప్పు నానో ప్లాస్టిక్స్ వల్ల ఉండదు, కానీ ఫ్యూచర్లో ఇవన్నీ కూడాను మన హ్యూమన్ టిష్యూస్లో పైలప్ అయిపోయి, అంటే మనం తీసుకునే సీ ఫుడ్ ద్వారా కానివ్వండి, సాల్ట్ ఇటువంటి వాటి ద్వారా మళ్ళీ మన టిష్యూస్లోనే పైలప్ అయిపోయి ఫ్యూచర్ జనరేషన్స్ ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత మనకి కారణం తెలియదు, కానీ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, రిప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది, ఇట్లా చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అందుకని అందరూ కూడాను తమ యొక్క బాధ్యతగా ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ఉండటం, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పాడేయకుండా ఉండటం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దేనికి వెళ్ళినా కూడా ఇది మన యొక్క బాధ్యత ఏంటి, మన తీర ప్రాంతాలను పరిరక్షించుకోవాలి, భూమిని పరిరక్షించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా వెళ్తే మనం పరిశుభ్రంగా ఉంచాలి. మన ఈ నేచరే మనకి ఇక్కడ స్థానం కల్పించిందనే స్పృహతోటి ఉండాలి. మనం అందరం విచక్షణ గల జీవులు. ఏ జీవి కూడా ఇందాక ఒకసారి చెప్పాను, ఏ జీవి కూడా ప్రకృతికి ఎగెనిస్ట్గా వెళ్ళటం లేదు. మనం ఒక్కళ్ళమే డెవలప్మెంట్ పేరుతోటి ఇవన్నీ మర్చిపోయి, ప్రకృతే మనకు చోటిచ్చింది అని మర్చిపోయి మన తీర ప్రాంతాలన్నింటినీ కూడా చాలా ప్లాస్టిక్తోనే కాకుండా చాలా రకరకాలైనటువంటి కాలుష్యంతో మనం నింపేసి మన భవిష్యత్తునే భావితరాలు అట్టుంచండి, ప్రస్తుతం మన భవిష్యత్తునే మనం ప్రశ్నార్థకంగా చేసుకున్నాం. అసలు విజయవాడలో కానీ ఎప్పుడన్నా మన వరదలు అనేది విన్నామా? అలాగే వాయనాడ్, కేరళలో చాలా వరదలు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, మనం మానవ తప్పిదాలు ఇవన్నీ కూడా. అప్పటి వరకు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా అందరూ గ్రహించి, ఎవరో పాలసీ మేకర్స్ చేస్తారని ఇంకొకరు చేస్తారని కాకుండా మన బాధ్యతగా మానవులు విచక్షణ గల జీవులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణ స్పృహతోటి ముందుకెళ్లవలసిందే సందర్భంగా కోరుకుంటున్నారు. కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో తమ కుటుంబానికి చెందిన చెరువులను ధ్వంసం చేయడం చాలా దారుణమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పేరుతో తమ భూమిని ధ్వంసం చేయడం పట్ల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాకినాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందని ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఏంటి పరిస్థితి అనేటువంటిది చూస్తే, ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉంది భూ అనేటువంటిది సమాధానం చెప్తారు. దానికి సంబంధించినంత వరకు పల్లిపాలెంలో వ్యాస వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఎప్పుడో పూర్వం 1976లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద అతను డిక్లరేషన్ ఇచ్చాడు. ఆ డిక్లరేషన్ నమ్మి నీకు ఎక్సెస్ లేదని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎక్సెస్ లేదని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు అతను 76లో. ఈ 76 తర్వాత 1976 తర్వాత ఈ జరుగుతున్నటువంటి సంవత్సరాల్లో ఆయన ఈ భూ అమ్మేద్దామని చెప్పేసి బేరం పెట్టి 91 ఆ ప్రాంతంలో ఒక నూని శ్రీదేవి, అదేవిధంగా అప్పసాని మహాలక్ష్మి అనే వాళ్ళతోటి వాళ్ళ భూమి కొనుక్కున్నారు. మళ్ళీ ఈ భూమి అంతా కొనుక్కున్న తర్వాత ఇప్పుడు 76లో ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్లో ఎక్సెస్ లేదని చెప్పిన తర్వాత 91 వరకు ఆ భూమి వ్యాస వెంకట సుబ్బారెడ్డి వ్యాసమూర్తాళ్ళ కుటుంబ సభ్యుల తరపునే ఉంది. అది 91లో ఆ భూమి అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఈ అప్పసాని మహాలక్ష్మి, అదేవిధంగా నూనె శ్రీదేవి అన్న వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ తరపున ఉంది. 2005లో నేను ఆ భూమిని నా కుటుంబ సభ్యుల పేరు మీద మేము కొంతమంది కొనుక్కోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోయిన మన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి వైపు తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన ప్రారంభించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ సూచనలతో పిఠాపురం నియోజకవర్గం గ్రామాన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 100 రోజులుగా జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచారు.
ఇందులో భాగంగా పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కోలారాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీరవాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలనను వివరిస్తూ కరపత్రాలు పంచారు. అదేవిధంగా పిఠాపురం పట్టణం 2వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకుడు సోము సత్యబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుండ్రా సుబ్బారావు, సీరం మాణిక్యం, కురాకుల రాంబాబు, కురాకుల పుల్లయ్య, కంద శేషగిరి, కంద నాగబాబు, జవాది నానాజీ, కురాకుల వీరబాబు, బొజ్జా రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, నెల ఇచ్చేవాడు జీతాలు 10ని, 5ని, 15ని ఒక డిపార్ట్మెంట్. అలా కాకుండా 1వ తారీఖు జీతాలు ఇచ్చారు. ఇంకా రైతాంగాన్ని చూసుకుంటే పోలవరానికి 15,000 కోట్లు తీసుకొచ్చారు. అలాగే రాజధానికి 1,500 కోట్లు తీసుకొచ్చారు. తర్వాత డిఎస్సి ఉద్యోగాలు ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి లేవు, అదొకటి ప్రకటించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అదొకటి రద్దు చేశారు. మరి అలాగే దీపావళికి గ్యాస్ సిలిండర్ ఇచ్చి విధంగా ప్రకటన కూడా చేశారు. ఇవన్నీ సంక్షేమ పథకాలు. అంటే వచ్చిన 100 రోజుల్లో అన్నీ చేసేయాలంటే కావాలి. దానికి వనరులు సమకూర్చుకోవాలి, ఇచ్చి విధానాలు తెలుసుకోవాలి. మనం ఏ విధంగా ఇస్తే ప్రజలు కరెక్ట్గా వెళ్తున్నది విధానాలు. ఇదివరకు ఏ విధానాలు లేవు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే హ్యాండిక్యాప్డ్ పెన్షన్, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే భూమి లేకపోయినా మన నష్టపరిహారం, ఈ విధంగా చేశారు. మన నియోజకవర్గానికి వచ్చేసరికి 850 కోట్లతో ఆధునీకరణకు రంగం సిద్ధమవుతుంది. ఇది చంద్రబాబు ఇచ్చిన ఆధునీకరణ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. నేను సీట్ సమయంలో ఒకటి అడిగాను, పురుషోత్తపట్నం ప్రారంభించాలి, ఆధునీకరణ ప్రారంభించాలన్నాను. పురుషోత్తపట్నం ప్రారంభించారు. మొన్న ఊడుపులు అవడానికి కారణం కూడా ఇదే. అలాగే ఆధునీకరణ వచ్చేసరికి రాబోయే రోజుల్లో ఆధునీకరణ ప్రారంభిస్తాం. 100 రోజుల పరిపాలన ప్రజలకు తెలియజేయడానికి ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ప్రభుత్వ పరంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందువల్లంటే మేము ఇది చేసాం, ఈ 100 రోజుల్లో మేము కూర్చోలేదు అన్న విధానం ప్రజలకి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి ఏ విధంగా కష్టపడుతున్నాడన్న. వేళ బుడమేరు ఫ్లడ్ వచ్చింది, పోరాడాడు. ఏలేరు ఫ్లడ్ వచ్చింది, పోరాడాడు. ఆ విధంగా ఏలేరు ఫ్లడ్లో కూడా, మన సొంతగడ్డ ఫ్లడ్లో కూడా కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి జరిగింది. చేత ఏది ఏమైనా 100 రోజులు పరిపాలన చాలా ఆనందంగా ఉంది, ప్రజలకు సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మిగిలిన సంక్షేమ పథకాలు కూడా 1 by 1 ఒకటి కూడా ముందుకెళ్తాయి. అంటే ఏమీ లేకుండా గుండె సున్నాతో మన జగన్మోహన్ రెడ్డి అభిషేకం జరిగింది. దాంతోపాటుగా అప్పుడు ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఏ విధమైన తప్పులు చేశారో, ప్రభుత్వాన్ని ఏ విధంగా నష్టపరిచారో వాళ్ళ మీద కూడా చర్యలు నడుస్తూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సంక్షేమం, లా అండ్ ఆర్డర్, అభివృద్ధి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 100 రోజులు ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఓపెన్ బుక్ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో, ఏం చేస్తారని కూడా అది కూడా తెలియజేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కూటమి ప్రభుత్వానికి, ప్రేమతో గెలిపించుకున్న ప్రభుత్వానికి ఆశీస్సులు ఇవ్వాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి చేసి ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొర్రిపూడి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ ఈ 100 రోజుల్లో రూరల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ జన సైనికులు భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. సమావేశానంతరం ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ను అంటించి ప్రజలకు 100 రోజులు చేసిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో, అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా, రాజపాలెం, కిల్లపూడి ఏరియాలో కూడా ప్రాంతాల్లో కూడా వరద వచ్చినప్పుడు 15 రోజులు, 16 రోజులు రోజుకి 2 గంటలు నిద్రపోయి, ఆ 2 గంటలు కూడా బస్సులో నిద్రపోయి ప్రజలకి ప్రతి ఒక్క వస్తువు అందిందా లేదా అన్నది చూసి అంత గొప్పగా ముందుకు నడిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు
ఆ రకంగా ప్రయాణం చేస్తూ ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ప్రభుత్వ ధనంతో ఏదైనా చేద్దాం, లేకపోతే ప్రభుత్వ ధనంలో ఏదైనా రూపాయి చేసి పావులా మిగిల్చుకుందాం అంటే రూపాయి చేసి పావులా 10 పైసలు మిగిల్చుకునే రోజులు పూర్వం అనుకోండి. ఇప్పుడు రూపాయి అయితే 30 మిగిలి తీసుకుంటున్నారు. మన ప్రభుత్వంలో చూశారు కదా. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు తన డబ్బులు 6 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకి 1 లక్ష రూపాయలు చొప్పున, అలాగే 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకత్వం మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో చేసినందుకు నేను వాళ్ళ గర్వంగా ఇక్కడ నిలబడి గర్వంగా మీ ముందు నేను మాట్లాడగలుగుతా ఉన్నాను. గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం. దాని మీద మన పద్మ నారాజు గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈనాడు ప్రభుత్వం వచ్చి దీనికి 100 రోజులు పూర్తి అయిపోయింది. అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈనాడు మీరు మీ గ్రామం గుడిపూడి గ్రామం చెప్పాలంటే మరి నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. 3 ఓట్ల మెజార్టీ ఇచ్చారంటే చిన్న విషయం కాదు. నేను నాకే ప్రాంతం కాదు, నాకే 2,000 దాడి వచ్చి కాదు. నారాజీ గారికి 3,000 వచ్చినాయి. ఏకంగా చాలా బాగా వచ్చినాయి. ఇటువంటి మంచి గ్రామం గుడిపూడి గ్రామం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టిన గోడ. ఇప్పుడు కూడా అటువంటి గ్రామం ఇప్పుడు మన ఈ కూటమి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నారాజీ గారికి జనసేన అభ్యర్థి నేను నారాజీ గారికి మీరు మంచి మెజార్టీ ఇచ్చారు. మీరు మంచి మెజార్టీ గెలిపించిన ప్రధాని గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున, కూటమి తరఫున నా హృదయపూర్వక నమస్కారం. పంత నానాజీ గారు, మీరు ఏ అయితే సమస్యలు ఉన్నాయో మేము చేయలేని అన్ని కూడా ఈవేళ గౌరవనీయ పెద్దలు ఎమ్మెల్యే గారు తీరుస్తారు. మనం అందరం కూడా ఒకే మాట మీద ఉండి గొడిపూడి గ్రామం వచ్చేటప్పటికి మీకు అన్ని కూడా మేము ఎమ్మెల్యేగా ఎంపీ గారు తోట నరసింహ గారు ఇక్కడ ఈ గ్రామం దత్తత తీసుకున్నారు. ఆ దత్తత తీసుకున్నప్పుడు చాలా వరకు మేము చేయడం జరిగింది. మళ్ళీ ఎంపీ గారు గ్రామం దత్తత తీసుకోవడం అనేది జరిగితే మళ్ళీ గడిపూడి గ్రామానికి మేము దత్తతకి అందుతాము. ఎందుకంటే ఇది పెద్ద ఏరియా. గొడిపూడి గ్రామం వచ్చేవాడికి ఏ పక్కన వేసినా సరే ఇంకా అలాగా అంతానే ఉన్నాయి. ఈ గొడిపూడి వెంకటేశ్వర గారు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ రోడ్లు లేవండి, ఇక్కడ మంచినీళ్ళు అందట్లేదని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ గ్రామం వచ్చేటప్పటికి ఈ గొడిపూడి గ్రామం మీద కొద్దిగా దృష్టి పెట్టమని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము చేయటం వరకు 2014, 2019 వరకు మేము చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ ఎమ్మెల్యే గారు మాకు ఈ గొడిపూడి గ్రామానికి ఎక్కడ లేని నిధులు తీసుకొచ్చి గొడిపూడి గ్రామం చేయవలసిందిగా ఎమ్మెల్యే గారు మేము కోరడం జరుగుతుంది. కాకినాడ నగరంలో బాలాజీ చెరువు సెంటర్లో ఈ నెల 15వ తేదీన జరిగిన హత్య కేసులో 3 నిందితులను అరెస్టు చేశామని, వీటిలో భాగస్వామ్యం ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నట్లు కాకినాడ 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు సిఐ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో 3 టౌన్ ఎస్ఐ, టౌన్ ఎస్ఐలు ఎం సాగర్ బాబు, పివిసి స్వామినాయుడు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లివింగ్ రిలేషన్ ఉన్నట్టు, ఆ రిలేషన్లో భాగంగా ఆమె ఈ ప్రాస్టిట్యూషన్ వృత్తి అనేది చేస్తూ ఉన్నట్లు, దానిలో భాగంగా వీళ్ళిద్దరికి మధ్యలోని ఈ మృతుడికి ఈవిడికి మధ్యలో గొడవలు జరిగినట్లు, ఆ గొడవల్లో భాగంగా భరించలేక ఆవిడ వాళ్ళ తమ్ముడిని, అలాగే తమ్ముడి యొక్క స్నేహితుడిని, అలాగే మరొక ఈ ప్రాస్టిట్యూషన్ వృత్తి కోసం వచ్చిన ఒక సెక్స్ వర్కరు, అలాగే ఆమె భర్త, వీరందరూ కలిసి అతన్ని రూమ్లో కట్టేసి అక్కడ ఉన్న కొన్ని ఫ్యాన్ రాడ్డు, అలాగే కట్టెన్ రాడ్డు, ఇలాగా వేరు వస్తువులతోటి ఒక శనివారం మధ్యాహ్నం 12:30 తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల వరకు విపరీతంగా అతన్ని ఇష్టం వచ్చినట్టు రీతిలో కొట్టడంతో అతను చనిపోయినట్లు, ఆ చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్ళి ఆ ఇంటి వెనకాల ఉన్న బాత్రూమ్ దగ్గర పడేసి పారిపోతే తర్వాత ఆ విషయం మీద మనం ఈ హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో వాళ్ళని పట్టుకోవడానికి ఒక 3 టీములు నిరంతర కృషి చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎస్పీ గారు మరి డిఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాలు సూచనలను అనుసరించి ఈ యొక్క కేసుని వెంటనే చాకచక్యంగా ఛేదించగలిగాం. వాళ్ళ 3 ఎవరైతే మనకి అక్యూజ్డ్ కత్తుల దుర్గా, అలాగే అక్యూజ్డ్ A2 కాకర నాగేశ్వరరావు, ఇతను కజిన్ అవుతాడు అమ్మాయికి, అలాగే అతను కూడా వచ్చిన స్నేహితుడు పార్ల ప్రసాద్, ఈ 3 కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరిగింది. అలాగే ఇందులోని మిగతా ముద్దాయిలు 2 కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా త్వరలోనే పట్టుకుని
న్యాయస్థానం ముందుట హాజరుపరచడం జరుగుతూ ఉంది. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ నగరంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులు కదం తొక్కారు. కాకినాడ పిఆర్ కళాశాల నుండి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్కు భారీ ర్యాలీగా అభ్యర్థులు తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, గత 2 సంవత్సరాలుగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గంగా సూరిబాబు, టి రాజా, అభ్యర్థులు పవన్ కళ్యాణ్, జోగారావు, పూర్ణ, అంజీ, జయ యాదవ్, శ్రీను, భాస్కర్రావు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అర్హత సాధిస్తే ఈరోజు కుంటి సాగని చెప్పి చివరికి నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలను పక్కదారి పట్టించి ఈరోజు అన్యాయం చేసే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే కోర్టులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే చెప్పాలో ఆ పద్ధతిలో గత ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయిందో ఈ ప్రభుత్వం కూడా ఈ రోజు దాన్ని సవాల్ చేయలేకపోతుంది. 40% మంది బయట వాళ్ళకి హోంగార్డులకు ఇస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి ఈ రోజు నిరుద్యోగులు ఆవేదన చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రిజర్వేషన్లు ఆపాలి, ఎవరికైతే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ ఉన్నాయో వాటిని కాపాడాలని చెప్పి 95,000 మంది ఈవెంట్స్ తక్షణమే నిర్వహించి పోలీసు ఉద్యోగాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఇచ్చిన దాన్ని సవాల్ చేసి అవసరమైతే స్టే తీసుకుని ఈ రోజు రిక్రూట్మెంట్ కు ముందు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. ఇలా మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా నిర్లక్ష్యంగా అన్యాయంగా నిరుద్యోగులను మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాం. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని 33, 34, 35 డివిజన్లకు చెందిన కూటమి నాయకులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో మెయిన్ రోడ్లో 33, 34, 35 డివిజన్లకు చెందిన సచివాలయ ఉద్యోగులు, ఆర్పీలు, డ్వాక్రా సంఘాల మహిళలు చేపట్టిన ర్యాలీలో అతిథులుగా ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్లు, ఆయా డివిజన్లకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గుజ్జుబాబు మాట్లాడుతూ ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించే దిశగా వారికి అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు బూరయ్య, బుజ్జి, మనోహర్, కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ నిర్మల కుమారి తదితరులు పాల్గొన్నారు. అదే రకంగా దోమలపై దండయాత్ర కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కూడా దోమలపై దండయాత్ర కార్యక్రమంతో మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులతో పాటు సచివాలయ సిబ్బంది పడుతుంది. కానీ ప్రజలందరూ గమనించండి, మేము చేయడమే కాదు, మీరు కూడా ఇంట్లో స్వచ్ఛందంగా పాల్గొని మీ ఇంట్లో ఉన్న చెత్తలంతా కూడా పొడి చెత్త, ఎడి చెత్తగా వేరు చేసి మీరు వచ్చి సిబ్బందికి ఇస్తే వాళ్ళు కూడా మన శుభ్రంగా చేస్తారు. అలాగే ముందు మీ ఇంట్లో డెంగ్యూ, మలేరియా ఇవి రాకుండా ముందు మీ ఇంటి పరిశ్రమాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ మీకు ఏ సంస్థ వచ్చిన 33లో మన బాబు గారు, 35లో నేను కోరయ్య గారిని, అలాగే 34లో బుద్ధి గారు అందరం కూడా, అలాగే జనసేన నాయకులు మనోహర్ గారు, మొత్తం అందరూ కూడా ఎవరైనా అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఎనీ టైం మీరు సహకారంతో మీరు సహకారం చేయండి. ఆ శిష్యులతో ఇవాళ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ముందుగా ప్రతి కార్యక్రమం కూడా నెలకు 2 సార్లు ప్రతి వారం కూడా చేస్తున్నాము. పరిసరాలు శుభ్రంగా ఉంచుదాం, ఇది అంటువ్యాధుల్ని అరికడదాం. అలాగే ఇంకోటి ఏంటంటే దారి కాదు శుభ్రం చేయాలి. దారి ధరించి రోగంతో మెయిన్ రోడ్లో మేము 33, 34, 35 డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమం మొదలెట్టాం. అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తారని, ప్రతి ఒక్కరు పాల్గొని శుభ్రంగా ఉంచుతారని మన వార్డులన్నీ మేము కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి
ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. భూగర్భ జలాలు సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రముఖ పర్యావరణవేత్త ఆర్ ఆదినారాయణరావు పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల SMS రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ కార్యదర్శి దామరస్ శ్రీకాంత్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ సిస్ట్లా శ్రీకాంత్ అధ్యక్షత వహించగా పర్యావరణవేత్త ఆర్ ఆదినారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణరావు మాట్లాడుతూ తాను గత కొంతకాలంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలపై అధ్యయనం చేస్తున్నారని, తన అధ్యయనాల్లో భూగర్భ జలాల కాలుష్యాన్ని గుర్తించానన్నారు. భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించడంతో పాటుగా త్రాగునీరు అందించాలంటే మొక్కలను నాటడంతో పాటు భూగర్భ జలాల కాలుష్యాన్ని నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ TVSN ప్రసాద్, క్లబ్ ట్రెజరర్ సూరపరాజు, సభ్యులు జీకే శ్రీనివాస్, పద్దరాజు, శ్రీనివాసరాజు, నెక్కంటి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, బుజ్జి, నల్లమిల్లి మాచారెడ్డి, సాయిబాబా, సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మనం టీచర్స్ డే రిజిస్ట్రేషన్ కూడా 6 సెప్టెంబర్ నాడు జరిగింది. ఆ రోజు కూడా మనం నిష్ణాతులైన 11 మంది టీచర్స్కి నేషనల్ అవార్డు ఉన్నారు, స్టేట్ అవార్డు ఉన్నారు, వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆర్య బాబు గారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఆయన ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువ, కానీ ఆయన ఇచ్చిన బయోడేటా చాలా చిన్నది, బట్ ఆయన ఎక్స్పీరియన్స్ చాలా పెద్దది. ఈయన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఆయన ఆయిల్ ఇండస్ట్రీలో 40 ఏళ్ళు పనిచేశారు. తర్వాత ఈ బిగాన్ హిస్ క్యారియర్ ఇన్ 1961 విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్, వేర్ హీ హెడెడ్ ది కంట్రీస్ ఫస్ట్ ఇంజన్ టెస్ట్ ల్యాబొరేటరీ ఫర్ ఫ్యూయల్ అండ్ lubricant evaluation. He later worked for the two public joint sector petroleum additive MNCs, Lubrizol and Chevron, at senior management and board level. But I had experience with that. నేను మధ్యలో ఒకసారి జాబ్ వదిలేసి బాంబే నుంచి నేను మా పిల్లలు మా ఆవిడే కలిసి వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఒక చిన్న విలేజ్ వచ్చేసాను. కాపన వచ్చేసి బాంబే నుంచి 3 ఏళ్ళు అక్కడికి వచ్చేసాను. ఆ విల్డర్నెస్లో నాకు ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అట్ ద టైం. మళ్ళీ అవసరం కొద్దీ గవర్నమెంట్ విజయవాడ పిలిచినప్పుడు వెళ్ళవలసి వచ్చింది. ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ వాట్ ఈస్ అవకాశం వచ్చిందని చెప్పి ఇక్కడ ఉంటున్నాను. 5 నిమిషాలు ఆ టైంలో ఆర్మీ విజయశ్వర ఉండేవారు, ఇక్కడ శ్రీనివాస గారు, ఇంకా అప్పుడు భాగవతాచార్య ప్రొఫెసర్ని ప్రొఫెసర్ మంచిలో ఇన్ఫాక్ట్ నేను ఆయన కలిసి స్టార్ట్ చేసాం ఆ సంస్థ 1974లో. అక్కడ దాంట్లో ఇప్పటికీ తెలుసు ఆచరణ చేసుకుంటున్నాం. దీంట్లో అయితే ఐ డెవలప్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ అబౌట్. At the same time, I think these my contact with the oil industry for 2 purposes. కారణం ఏంటంటే ఆ టెక్నాలజీ and application adoption for India's benefit was always with Bharat. We will do something about it using the knowledge. With the result actually, in 94 వచ్చినప్పుడు అప్పుడు ఇంకా రిలయన్స్ ఆఫ్షోర్ ONGC ఇంకా రాలేదు. They just planning to set up offshore units ఇంకా ధోనిగా తాళరేవులో ఉన్నాయి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆస్పెక్ట్కి మెంబర్ది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పబ్లిక్ హియరింగ్ కమిటీ టు రివ్యూ ఆల్ దోస్ projects and make recommendations. So the next 2-3 years will involve also all these projects for which we give them permission and they're all working together. విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు సీఎం సహాయ నిధికి తమ వంతు విరాళాలు అందించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కోరారు. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధికి విరాళం చెక్ అందించే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో శ్రీ కమలప్రియ ఆగ్రో అండ్ జనరల్ ఏజెన్సీస్ అధినేత చోడిశెట్టి పద్దరాజు వరద బాధితుల సహాయార్థం ₹1,00,000 విరాళం చెక్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి అందించారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధికి విరాళం అందించిన పద్దరాజును రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అభినందించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ చోడిశెట్టి పద్దరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనకి ₹1,00,000 పట్టించిన నా స్నేహితులు అయితే ఈయన పాపం చెక్కు పట్టు 15 రోజుల కదా చెక్కు అందుబాటులో లేని వాళ్ళు లేట్ అవుతుంది తప్ప అది జరిగిన రోజే ఫస్ట్ మొట్టమొదటి స్పందించి ఈ చెక్కు నాకు అనౌన్స్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. గవర్నర్ ఆగ్రో అండ్ జనరల్ ఏజెన్సీస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే
గతంలో కూడా యూనియన్ తరఫున ఆటో యూనియన్ కూడా ఒక 10,000 చెక్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కలిపి పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా ఒక నెల జీతం కూడా తీసుకెళ్ళి మన పంతం నానాజీ గారి ఆఫీస్లో మన ఈ మధ్యకాలంలో జరిగిన వరదలకి పిఠాపురం నియోజకవర్గంలో కానీ విజయవాడలో కానీ జరిగిన వరదలకి ఎవరైనా నష్టం జరిగింది మన ప్రజలకి, రైతులకి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరియు మన కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ గారి స్ఫూర్తితో మా సంస్థ శ్రీ కమలప్రియ అగ్రో అండ్ జనరల్ ఏజెన్సీస్ తరపు నుంచి ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. ఇదే వారి స్ఫూర్తితో ఇంకా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి చేయూతనిచ్చి ప్రజలకు అందరికీ సహకరించాలని కోరుతున్నాను. ఇట్లు నా పేరు రాజా, శ్రీ కమలప్రియ అగ్రో అండ్ జనరల్ ఏజెన్సీస్. గీత ఉపకులాలకు చెందిన సామాజిక వర్గీయులు ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాలను దక్కించుకుని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరాలని గీత ఉపకులాల నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ రామారావుపేటలో సెట్టిబల్జ సంక్షేమ భవనంలో గీత ఉపకులాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెట్టిబల్జ సంఘ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, గుత్తుల శ్రీనివాస్, కాదాకృష్ణ కుమార్, గుత్తుల రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలలో 10% గీత కులాలకు కేటాయించడం శుభపరిణామమన్నారు. 10% రిజర్వేషన్ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడుకు గీత కులాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చొల్లంగి వీరబాబు, చింతపల్లి చంద్రశేఖర్, వాసంశెట్టి భీమరాజు, అజయ్ కుమార్, పంపన బుజ్జి, రఘు, వైన్స్ సాయి, కాలాకుమార్, వాసంశెట్టి ఆంజనేయులు, పలువురు సెట్టిబల్జ సంఘ నాయకులు పాల్గొన్నారు. అవకాశాన్ని మన జాతి సెట్టిబల్జి గౌడ, ఈడిగా, శ్రీచైన యాత సోదరులందరూ వినియోగించుకుని మీరందరూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్థికంగా ఎదగటానికి మీరు ఒక డబ్బుల కోసమో లేదా ఒక ఫైనాన్స్ కోసమో దేనికోసమో మీరు భయపడవసరం లేదు. మీరు ఇంట్రెస్ట్గా ముందుకొచ్చి దాన్ని చేస్తే ఆర్థిక మూలాలు ఎలా సమకూర్చుకోవాలనే దానికి నా దగ్గర ఉన్న సూచనలు మీకు తప్పకుండా అందజేస్తాను. దయచేసి మీరందరూ మీ సొంతంగా అంటే ఒక షాప్లో గుమస్తాలుగా పనిచేయడానికో లేకపోతే మీ పేరుని ఇంకొక షాప్కి ఇంకొక యజమానికి లైసెన్స్గా ఉపయోగించుకోవడానికో దయచేసి చేయొద్దు. మీరు షాప్ యజమానులుగా మీరు తయారవ్వాలి. మీరు 10 మందికి ఉపాధి కల్పించాలి. దయచేసి మీరందరూ ఒకరు చేయలేని వ్యాపారం బహుశా మీరు ఒకరు చేయలేకపోవచ్చు. లేదా 4 కలిపి ఒక షాప్ చేయండి, 10 మంది కలిపి ఒక షాప్ చేయండి. అలా 10 మంది కలిసి ఈ షాపుల్ని శ్రీ నారా చంద్రబాబు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని జాతి సోదరులందరూ వినియోగించుకోవాలి. మీ పేర్లు కనుక వేరే అగ్రవర్ణ పెత్తందారులు కనుక మీ పేర్లు ఉపయోగించుకున్నట్టు తెలిస్తే దాన్ని మేము ఖచ్చితంగా బయటికి చేస్తాం, దాన్ని వదిలిపెట్టాం. వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడానికి కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి మీరు ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. ఈ 100 రోజుల్లో చాలా మంచి ప్రభుత్వాన్ని అందించారు సార్. మీరు ఈ 100 ఏళ్ళు కూడా మీరు నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకాలి. మరో 30 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి. మమ్మల్ని ఆర్థికంగా వెనకబడిన మా గీత కులాల వాళ్ళందరికీ మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకొని మీ సహాయ సహకారాలు కావాలంటే మేము కూడా అందిస్తాము. ఖచ్చితంగా మిమ్మల్ని అంతా కూడా సమిష్టిగా ఎదిగే అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఇస్తే చాలా మందికి ఉద్యోగ వృత్తి కూడా వస్తుంది. ఎందుకంటే ఇన్ని షాపుల్లో అనేక రకమైనటువంటి అంశాలు ఉంటాయి. అక్కడ స్టఫ్ కానీ ఇంకోటి కానీ వ్యాపారంలో సైడ్ పక్క వృత్తులు ఉంటాయి. కాబట్టి పనిచేసే వాళ్ళకు కూడా చాలా వృత్తి కల్పించడం అవుతాం. ఇటువంటి ఎంతో మంది నిరుద్యోగ వృత్తి కల్పించే ఒక మహత్తరమైన అవకాశం ఈసారి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని మిస్యూజ్ చేస్తే ఈ సంఘం తరఫున మేము ఖచ్చితంగా పటిష్టంగా దానిపైన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా రద్దు చేయించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి దయచేసి దీన్ని వినియోగించుకుని మనందరూ సమిష్టిగా అభివృద్ధి చెందాలని, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఇప్పటి నుంచి, ఎందుకంటే నోటీస్ జారీ చేసిన డబ్బులు అప్పటికప్పుడు సమకూర్చుకోవడం కష్టం కాబట్టి ముందుగా మనం మేల్కొల్పాలనే ఉద్దేశంతో, మన సంఘీని మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాము. మీరు ఖచ్చితంగా అందరూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన వేసి ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా మనం తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా జనంలో కూడా అన్ని మనమే ఉండాలి. కాబట్టి దానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన కైవసం చేసుకోవాలి. మన కుల వృత్తి మనం కోల్పోయాం, ఇప్పుడు మనం దాన్ని చేసుకోవాలని చెప్పి ఇలాగ చేసినట్లయితే వచ్చేసారి
ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా 20%, 30% పెంచే అవకాశాలు ఉంటాయి. ఇచ్చిన 10% కూడా మనం వినియోగించకపోతే మన చేతుల్లో జారబెట్టుకుని అవుతాం. కాబట్టి దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి అన్ని షాపులు కూడా కైవసం చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పి ఆశిస్తున్నాం. ఈ గీత కులాలకి అలా చేయాలని కోరుతున్నాం మా సంఘీయులందరం. మరి అలాగే ఎప్పుడు న్యాయం జరిగినా బీసీ వర్గాలకు కానీ మా చెట్టిపల్లి వర్గానికి కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతూ వచ్చింది. 2014, 19 గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గీత సంఘాల సొసైటీలో ఉన్న వాళ్ళకి సొసైటీగా ఏర్పడితే 15 లక్షలు 15 లక్షలు ఆ సంఘానికి లోన్స్ ఇవ్వడం, సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గీత వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ మోటార్ వెహికల్స్ కానివ్వండి, టిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చి ఎప్పుడు చేసినా ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది. మరి ఆ మహానుభావుడి దయ వల్ల ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మా సంఘాలకి గీత వర్గాలకి మంచి మేలు చేకూర్చే అవకాశం ఇది. మన సోదరులు ఎవరైనా సరే వాళ్ళ శక్తి ఉంటే వాళ్ళు పెట్టుకుని, లేకపోతే సంఘీయుల్లో ఎవరైతే ఆర్థికంగా పెట్టుకోగలరో వాళ్ళందరినీ కలుపుకొని ఈ వచ్చే ఫలితం మన సంఘం గీత కార్మికులు చెట్టిపల్లి, గౌడ, ఈడియ, శ్రీసేన, యాత కులాల వాళ్ళు లబ్ధి పొంది ఆర్థికంగా తమ కాళ్ళ మీద తమ నిలబడాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దీన్ని మిస్యూజ్ అవ్వకుండా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. మరి ఈ వంకని ఆర్థికంగా బాగా బలపడిన వాళ్ళు, గతంలో చేసిన వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి నామినల్గా పక్కన పెట్టుకుని మా గీత వర్గాలని వాళ్ళు పెత్తనం చేయాలని పరిస్థితులు లేకుండా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. మా సంఘాలు కూడా దృష్టి పెట్టి అలాంటి పొరపాటు జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్య. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాష్ట్ర యూనియన్ తీసుకెళ్ళింది. గీత కార్మికులను కంపల్సరీగా 20% బ్రాండ్ షాపుల్లో షేర్ ఇవ్వాలని తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది. కానీ మొన్న మంత్రివర్గ సమావేశంలో 10% మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్పారు. 10%కి మన సంఘ నాయకులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ 10% ఏ మూలకే రాదు. నిజం చెప్పాలంటే ఇక్కడ కేవలం పబ్లిక్ చేస్తేనే చాలామంది మా కలిగీత కార్మికులకి బ్రాండ్ షాప్ ఇస్తారట కదా, ఏంటి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. వాళ్ళ సమాధానం చెప్పలేకపోతున్నాం. నిజం ఎందుచేతంటే 10% కేవలం కాకినాడ జిల్లాలో 17 షాపులు వస్తాయి. 10% ఎక్కిస్తే 17 షాపులు ఎవరికి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఏ రకంగా మేము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కూడా అర్థం కాని. అందుకని నా ఉద్దేశం ఏంటంటే మా ప్రపోజల్ 20% ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇచ్చినట్లయితే చాలామంది సాటిస్ఫై అవ్వగలుగుతారు. కాబట్టి ప్రభుత్వాన్ని 20% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నేను డిసైడ్ చేస్తున్నాను. కాకినాడ కార్పొరేషన్లోని శానిటేషన్ 5వ సర్కిల్ పరిధిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కూటమి నాయకులు బడే కృష్ణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి చాలా హానికరమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు చొక్కాగిరి, అర్జిళ్ల సత్యానందం, సూరాడ తాతాజీ, మల్లాడి రామలక్ష్మణ్, హెల్త్ అసిస్టెంట్ మునిరాజు, అడ్మిన్ మోహన్, స్నేహ, పిరాతి గణేష్, కోనాడ రమణ తదితరులు పాల్గొన్నారు. మన పరిసరాలు ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం గురించి ర్యాలీ నిర్వహిస్తున్నాం. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన 17వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గిరి గారు, అలాగే అర్జున్ గారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. మన ప్రభుత్వాలు ఎన్ని నిషేధాలు తీసుకొచ్చినా కానీ ప్లాస్టిక్ అనేది విచ్చలవిడిగా వాడటం జరుగుతుంది. దానివల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. అలాగే చెత్త మన ముఖ్యంగా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మన వీధి పరిశుభ్రంగా ఉంటుంది. మన వీధి పరిశుభ్రంగా ఉంటే మన నగరం పరిశుభ్రంగా ఉంటుంది. దాని గురించి చాలా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేలాగా ర్యాలీ చేపట్టడం జరిగింది. అయితే చాలామంది మన ప్రభుత్వం ఎన్ని విధానాలు తీసుకొచ్చినా కానీ చాలామంది ఇంకా ఇంటి ముందు రోడ్డు మీద చెత్త వేయడం జరుగుతుంది. అలా వేయకుండా ఉండి మీరు మా పరిశుభ్రంగా మా మున్సిపాలిటీ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ చెత్త కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు అది తీసుకుని ఊరు చివరిని ఎక్కడో డంపింగ్ యార్డ్లో వేసి మన పరిసరాలందరూ శుభ్రంగా ఉంచుతారు. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగానే కోరుకుంటున్నాను. దాదాపుగా వారంతా కలిసి పట్టభద్రులై 4.5 దశాబ్దాలైంది. వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడి రిటైర్డ్ అయిన వారు, వ్యాపారం చేస్తున్న వారు, ఇలా వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఉన్నారు.
వారందరితో మొట్టమొదటిసారిగా 4.5 దశాబ్దాల తరువాత ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంకు వేదికగా నిలిచింది కాస్మోపాలిటన్ క్లబ్. కాకినాడ బాలాజీ చెరు సెంటర్ సమీపంలో గల కాస్మోపాలిటన్ క్లబ్ సమావేశ హాల్లో కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్కి చెందిన 1975-78 సంవత్సరం బీకాం పట్టభద్రుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా దాదాపు 4.5 దశాబ్దాల తర్వాత కలిశారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనాటి విద్యార్థులు ఇప్పటికీ మానసికంగా యువకుల్లా ఉంటూ వయసులో వృద్ధులైన ఆనాటి మిత్రులందరూ గతకాలపు ముచ్చట్లు నెమరు వేసుకుంటూ ఆత్మీయంగా పలకరింపులతో ఆ ప్రాంగణం సందడిగా మారింది. ముందుగా ప్రతి ఒక్కరూ తమను తాము పరిచయం చేసుకుంటూ తమ జీవిత భాగస్వామిని సభలో పరిచయం చేసుకుని వారి కుటుంబ యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 45 సంవత్సరాల పూర్వ జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు, అనుభూతులు ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఆనాటి కళాశాల పరిస్థితుల జీవన విద్యా విధానాన్ని అనుసరించే పద్ధతులు ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకుని రోజంతా ఆహ్లాదంతో గడిపారు. ఇంతమందిని ఒక చోటికి చేర్చిన తమ మిత్రులు కృష్ణగోపాల్, తెలగరెడ్డి, సత్యానందంలను మిగిలిన సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణగోపాల్, తెలగరెడ్డి, సత్యానందం, కందికొండ సత్యనారాయణ, చక్రధర్రావు, చిక్కం, పల్లంరాజు, జిఎల్ఎన్ శర్మ, నాగేశ్వరరావు, డి నరసింహారావు, సోమయాజులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రూప్ మెంబర్షిప్ అంతా కంబైన్ గా ఒక మీటింగ్ లాగా పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు అందరూ టైం స్పెండ్ చేసి చాలా దూరం నుంచి వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కమిటీ ఆర్గనైజర్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఇచ్చాపురం నుంచి వచ్చాను. నా పేరు భద్రపు వెంకట మన్మధర్, మా ఆవిడ పేరు భద్రపు శారద. ఉంటే అంచులంచుగా పైకి వెళ్ళచ్చు. వెళ్ళిన తర్వాత ఒక మంచి స్థితిలో కూడా వెళ్ళవచ్చు. కానీ ఈ తృప్తి ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా ఉండేటువంటి తృప్తి, దానికి మిగతా ఉద్యోగాల ద్వారా ఏమీ రాదని నా అనుభవాల ద్వారా కూడా నేను తెలుసుకున్నాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కనపడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదైనా సభకు వెళ్ళామనుకోండి, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ఏమంటారంటే మా ఉద్యోగంలో ఉండేట 75-78 ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థి మిత్రులందరూ అపూర్వ కలయిక ఈరోజు ఇక్కడ జరుగుతుందండి కాస్మోపాలిటన్ క్లబ్లో. మనం అందరం కూడా 46 సంవత్సరాల తర్వాత కలిసాము. ఈ పునర్మిలనం మనందరికీ ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపకంగా మిగులుతుంది. మీ అందరికీ కూడా మరోసారి ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలోకి. ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒక ఆశీర్వచనం, మన జిఎల్ఎన్ శర్మ గారి ఆధ్వర్యంలో ఆశీర్వచనం జరుగుతుంది. ఒకసారి చప్పట్లతో మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాము. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారి నగర సంకీర్తన అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు పీఠ ఉపాసకులు దుస్సర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శ్రీకర శుభకరంగా నిలిచే సంకష్టహర చతుర్థి మాసోత్సవం సృష్టి స్థితిలయలో విఘ్నాలు తొలగించి లోక కళ్యాణాన్ని సిద్ధించే ఉపవాస ఉత్సవం అని గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం సుప్రభాత వేళలో సూర్యరావుపేట దూసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో విఘ్నరాజ సంకష్టహర చతుర్థి నిర్వహించారు. కాణిపాక గణపతి చిత్రపటంతో మంగళ వాయిద్యాల నడుమ చతుర్థి ఉపవాసం చేపట్టిన ఆరాధకులు నగర సంకీర్తన చేశారు. పసుపు విఘ్నేశ్వరునికి అర్చన, శ్రీవారి 50వ జపయజ్ఞ పారాయణ, పంచామృతాభిషేకం జరిగింది. రాత్రివేళ పూర్ణ చంద్రోదయ సమయానికి సహస్రనామ పారాయణ, మంగళహారతి, అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. గణపతి నవరాత్రి దీక్షలు పూర్తి చేసిన ఆరాధకులు తొలి తిరుపతిలో దీక్ష విరమణ చేసి పీఠం చరిత్రలో మొదటి అధ్యాయంగా నిలిచారన్నారు. స్వయంభూకి కాంస్య కవచ యజ్ఞం ధారణ, తిరుమల తిరుపతి పాదయాత్రతో శ్రీవారి పాదాల ప్రతిష్ఠ చేయడం జరిగిందని తెలిపారు. 108 వారాల జపయజ్ఞ పారాయణ పూర్తి చేసి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం తిరుమల బస్సు యాత్రలతో పరిపూర్ణమవుతుందని రమణరాజు వివరించారు. పంచామృతాలతో అభిషేకాన్ని చేసుకుని నారికేళాలు సమర్పించి మంగళహారతితో ఈ రోజున సంకష్టహార చతుర్థి ఉపవాసకులు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం స్వామికి సహస్రనామ పారాయణ, అఖండ హారతి అయిన తర్వాత అల్పాహార సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ప్రతి నెల సంకష్టహార చతుర్థి రోజున
తెల్లవారుజామున సుప్రభాత వేళలో 5:30 గంటలకి నగర సంకీర్తన జరుగుతుంది. ఈ యొక్క చతుర్థి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అంటే సంకష్టకర చతుర్థి ఉపవాసం చేయడం వల్ల సర్వదేవతల యొక్క శ్రీకర శుభకరమైనటువంటి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. కావున 50 మంది కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఉపవాసం ఉండి అంటే పిల్లలు, యువకులు, మరి యుక్త వయసులో ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలని లోక కళ్యాణార్థం భోగి గణపతి పీఠం నిర్వహణ చేస్తా ఉంది. అందరూ ఆహ్వానితులే. గణేష్ మహారాజ్ కి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో మంచి ప్రభుత్వంతో పాటు ప్రజలకు అందుబాటులో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఉండడం హర్షణీయమని రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడవల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కరపత్రాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు సమిష్టి కృషితో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. స్థానిక శాసనసభ్యులైన పంత నానాజీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రజలతో మమేకమై స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. న్యాయవాది యనమల రామం మాట్లాడుతూ ఈ 100 రోజులు ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం ఆలోచన చేసిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఇంటింటికి స్టిక్కర్లు అతికించారు. జనసేన పార్టీ నాయకులు అడబాల సత్యనారాయణ, ప్రముఖ సాహిత్యవేత్త శిరీషలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, రాఘవరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దృష్టి తీసుకోవడంతో ఆయన వెంటనే స్పందించి కాంట్రాక్టర్ అంతా కూడా పునరుద్ధరింప చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు శానిటేషన్ కూడా వర్క్ అని పర్మాన్ జరిగింది, అదే సెక్యూరిటీ పర్మాన్ జరిగింది. అదే ఇంకా పార్కులు లైట్లు వెళ్ళట్లేదంటే ఆయన కూడా స్పందించడం చాలా బోటు పార్కులు లైట్లు వెళ్తున్నాయి. అదేవిధంగా ఆయన సొంత డబ్బులు వెచ్చించి 4 బెంచ్లు కూడా బొట్టుకు ఏర్పాటు చేసినట్టు, అంటే వాకింగ్ వచ్చినందుకు కూర్చోవడం కోసం బెంచ్లు ఏర్పాటు చేశారు. ఇలాగా ఆయన ప్రజలతో నిరంతరం ఉదయం లేదా మనకి అందరితో ప్రజలందరూ కూడా మమేకమయ్యి ఆయన అందరూ అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా మరి నియోజకవర్గంతో కూడా సమస్యలన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. అంటే ఆయన కూడా సీనియర్ రాజకీయవేత్త, సమస్యలు దృష్టిలో ఉన్నాయి. ఆయన కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. మరి ఆయన కూడా మరి పూర్తి కొంత కాలం పడుతుంది. అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు 24/7 ఎలా కష్టపడుతున్నారో అలాగే లోకల్గా కూడా మన రూరల్ ఎమ్మెల్యే గారు పంట నానాజీ గారు కూడా అదే విధంగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈయన కూడా సీనియరే కాబట్టి ప్రజల మీద అవగాహన, పనుల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఏదైనా 24 గంటలు కష్టపడతారు. వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడే ప్రభుత్వం కరెక్ట్గా ఉంటుంది. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ పంత నానాజీ గారికి అందరికీ కూడా మంచి జరగాలని, ఇంకా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా మా బోర్డు క్లబ్ తరపున కోరడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అతను గారాణాలంటే గుండెల్లోంచి రావట్లేదు, నాలుగా తెగట్లేదు. అటువంటి దుర్మార్గం చేసిన గవర్నమెంట్ మీరందరూ అర్థం చేసుకొని మీకు మంచి చేసే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మీరు ఈరోజు 100 రోజులకే పండుగ చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారంటే ఇది చాలా మంచి శుభదినం. ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకోవడం నిజంగా మన అదృష్టం, మన కృషి, మన పూర్వజన్మ సుకృతం. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అడబాల ట్రస్ట్ నందు ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తూ నిత్య అన్నదానం చేస్తూ మన అందరి అభిమానాన్ని చూరగొన్న మన అడబాల రత్నప్రసాద్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అంతేగాని ప్రత్యేకంగా ఇదివరకులాగా ఆ ముంచిన ప్రభుత్వం ఇంకా వాళ్ళు ఏ మొహంతో వస్తున్నారో తెలియదు. ప్రెస్ ముందు నుంచి చెప్పుకుంటున్నారు కానీ ఆ ముంచిన దానికి కనీసం సిగ్గేనా పడట్లేదు. ఈ మంచి ప్రభుత్వం మనకి నిజంగానే ఈ కూటమి చాలా చక్కటి మంచి కూటమి అయింది కనుక మంచిగా ఎప్పుడు కూడా ఉదయాల్లో ఉంటారు. ఆ పంచినా తరగని ధనం ఏదైనా ఉందంటే అది మంచితనమే. ఆ మంచితనాన్ని పంచి మంచి పాలనని పెంచి ఈ మంచి ప్రభుత్వానికి ఇంకా మరింతగా ముందుకు వెళ్ళాలని 5 ఏళ్ల గోడల్లో ఎంతో అభివృద్ధిని, ప్రగతిని చూపిస్తారని ఆశిస్తూ శుభం భూయాత్. శ్రీ గణపతి యువ బాల భక్త బృందం ఆధ్వర్యంలో గత 37 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు భక్త బృందం చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ 2 టౌన్ మున్సిపల్ వీధిలో గణపతి యువ బాల భక్త బృందం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఫౌండర్ సానా సతీష్ బాబు విరాళంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణను సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గణపతి యువ బాల భక్త బృందం సభ్యులు డి గోవిందరావు,
తలాటం కళ్యాణ చక్రవర్తి, సతీష్, హరీష్, స్పోర్ట్స్, శ్రీను, మణికంఠ, కృష్ణవేణి, చార్లీ, శేఖర్, కరప్ప, మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతీలు, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగా వెంకట శివరామకృష్ణ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. గత 37 సంవత్సరాలుగా శ్రీ గణపతి యువబాల భర్త బృందం ఆధ్వర్యంలో మున్సిపల్ గారి వీధి హరి స్పోర్ట్స్ వద్ద మట్టి వినాయకుడితో పూజించబడే 9 నవరాత్రులు చేశాక అన్నదానం చేస్తున్నామండి. ఈరోజు భక్తులందరూ వచ్చి ఇక్కడ గత 37 సంవత్సరాల నుంచి అన్నదానం ఇప్పుడు చేస్తున్నామండి. డొక్కా సీతమ్మ గారి అన్నదానంలోనే ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్నదాన కార్యక్రమానికి మనకి దీనికి అంతా చేసిన వారు సానసైజ్ ఫౌండేషన్ సతీష్ బాబు గారండి. వారికి మా కమిటీ తరఫున మా ధన్యవాదాలండి. ఇంకా నెక్స్ట్ మనకి మట్టి వినాయకుల్ని పూజించే విగ్రహాలకి 5 అడుగులు ఉన్న విగ్రహాలకి కాకినాడలో 5 సెలెక్ట్ చేసి ఇస్తా ఉన్నామండి. ఒకటి వలసపాకలకి, ఒకటి ఇంద్రపాలెం, ఒకటి అచ్చంపేట విగ్రహాలు సెలెక్ట్ అయినండి. వాళ్ళ త్వరలో మేము మా యువత బలబోధం పిలిచాక వాళ్ళకి అది బెనిషియల్ బహుకరిస్తామండి. మా అందరికీ అందరూ మాకు సహకరించిన అందరికీ నా నమస్కారం అండి. డొక్కా సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తారు. అన్నదానం అంటే అన్నదానం కింద కాకుండా ప్రత్యేకంగా విందు మంచి భోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ చుట్టుపక్కల వారు ఒక మామూలు ఇదే కాకుండా ప్రతి ఒక్కరి ఉద్యోగులు మిగతా ఎంప్లాయీస్ కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇచ్చిన మంచి భోజనాన్ని స్వీకరిస్తున్నారు. ప్రత్యేకంగా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ హరీష్ గారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిర్విఘ్నంగా అంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఇన్నేళ్ళుగా చేయడం చాలా శుభ పరిణామం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా సామలకోట మండలం పి వెంకటకృష్ణరాయపురం గ్రామంలో శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం జరిగింది. 2002వ సంవత్సరంలో గ్రామంలో విఘ్నేశ్వరుడి గుడి నిర్మించడం జరిగిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం గుడి కమిటీ వారందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ వైస్ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుర్రారాజు, నానాజీ, చంటిబాబు, ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భారీ ఎత్తులో చేసేలాగా ఇప్పటికప్పుడు పెద్దలందరూ, ప్రజలే కాదు పెద్దలందరూ కూడా దీనికి పూర్తిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని నెరవేరుతున్నారండి. ఈ మా గ్రామ ప్రజలకు ఈ సందాలు ఇచ్చిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ కూడా అంటే కమిటీ తక్కువ మంది అయినా సరే కష్టపడి తిరిగి చందాలు వసూలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అంగవైభవంగా కూడా జరిపి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారండి. వారికి కమిటీ వారికి మా గ్రామ ప్రజలకు మా గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. గుడి లక్ష్మీ గణపతి ఆలయం నిర్మించి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి కూడా గ్రామ పెద్దలు, గ్రామ భక్తులందరూ కలిసి ఏకజూతంగా ఈ నవరాత్రి సందర్భంగా గ్రాండ్గా చేసి అన్నదానం ప్రజలందరూ కూడా సహకారంతో మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రసాదం అందిస్తున్నామండి. గ్రామ ప్రజలు అందరూ సహకారంతో, ఈ భక్తులు అందరూ సహకారంతో కోరుచున్నాం. సుమారుగా 21 సంవత్సరాల నుంచి 2023లో ఓపెన్ అయింది. ఆ రోజు నుంచి కూడా మన గ్రామ ప్రజలందరూ సహకారం, అందరూ పెద్దలు అలాగే కమిటీ వారు సహకారంతో ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ సందాలు ఇచ్చిన దాతలకి అలాగే సహకరించే గ్రామ ప్రజలకి అలాగే ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో మన ఆలయ కమిటీ వారు బాగా ఎక్కువ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చాలా వందాగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదే కార్యక్రమం ఇలాగా మన అందరూ ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ కార్యక్రమం ఇలా జరగాలని కోరుకుంటూ ఈ సందాలు ఇచ్చిన దాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకినాడ జగన్నాథపురంలో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ ఫౌండర్ లక్ష్మీ నాగేంద్ర ప్రారంభించారు. జగన్నాథపురం పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తెరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో చిన్న మాతరాజు, మాలతి, రేఖ, స్వాతి, కుమార్, కళ్యాణ్, కౌశిక్, అన్వేష్, మణి, హేమలత, జనసేన పార్టీ నాయకులు బండి సుజాత, బంటి, మరియమ్మ, రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ ఫౌండర్ లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించిన దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ నాగేంద్ర. ఈరోజు రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ వద్ద భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరుసగా 3వ సంవత్సరం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం. చిన్నారులు సంతోషంగా ఉండాలని వాళ్ళని ఉత్సాహపరిస్తాకి ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు సుమారు
సుమారు 1000 మందికి పైగా అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ ఈ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం. నేమం గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేసి ప్రగతిని వివరించిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. సామర్లకోట 3వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. హాజరైన జనసేన జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి అపవిత్రం చేసినందుకు వైసీపీకి తగ్గిన మూల్యం చెల్లించక తప్పదు. బీజేపీ నాయకులు హెచ్చరిక. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే, కాకినాడ బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహణ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 cervical spondylosis, L4, L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.